గనగా ఒక కోట, అందులో ఈ 5 ఏళ్లు ఒక రాజున్నాడు. ఆ కోట పరిధిలోని జనం మళ్లీ తీర్పిచ్చారు. ఆ తీర్పు ఏంటన్నది ఇప్పుడు ఆ కోట పరిధిలోనే కాదు, రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎందుకంటే ఆ కోటకి రాజయ్యేందుకు పోటీ పడ్డ అభ్యర్థులిద్దరూ జనం మెప్పు కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. గిఫ్ట్లు ఇచ్చారు, ఘర్షణ పడ్డారు, ఓ యుద్ధమే చేశారు. మరి ఆ యుద్ధంలో గెలిచి రాజయ్యేదెవరు? చంద్రగిరి విజయనగర సామ్రాజ్య రాజధాని, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత గ్రామమున్న నియోజకవర్గం. ఇంతటి కీలక నియోజక జెండా ఎగరలేదు. అందుకే ఈసారైనా చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగురవేయాలన్న కసి కనిపించింది తమ్ముళ్లలో. ఆ కసే చంద్రగిరి ఎన్నికల పోరును ఆసక్తికరంగా మార్చేసింది. ఏదో హడావిడిగా కాకుండా గెలుపే లక్ష్యంగా 2-3 ఏళ్ల నుంచి పులివర్తి నాని ఇక్కడ పనిచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నువ్వా నేనా అనే స్థాయిలో ఫైట్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య పోరుతో చంద్రగిరి రాజకీయం ఎన్నికలకు ముందు నుంచి హాట్ గానే నడిచింది. ఫారం 7 దరఖాస్తులతో ఓట్ల తొలగింపు వివాదం నుంచి హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణల వరకు చాలా జరిగాయి. ఎక్కడైనా ఎన్నికల సమయంలోనే తాయిలాల పంపకాలుంటాయి. చంద్రగిరిలో మాత్రం 6 నెలల ముందు నుంచే గిఫ్ట్ల పంపిణీ చాలా పక్కాగా నడిచిపోయింది. అభ్యర్థులిద్దరూ తమదైన స్టైల్లో జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలింగ్ రోజున ఘర్షణలు, ఆ తర్వాత టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు గ్రామాల్లో పోలీస్ పికెటింగ్లు ఉన్నాయి అంటే టీడీపీ వైసీపీల మధ్య పోరు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2,70,495 మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో 78.18% పోలింగ్ జరిగింది. ఇక్కడ చంద్రగిరితో పాటు తిరుపతి రూరల్, రామచంద్రాపురం, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టికల్లు, పాకాల మండలాలున్నాయి. ఇన్నున్నా ఎమ్మెల్యేను డిసైడ్ చేసేది మాత్రం తిరుపతి రూరల్లోని ఓటర్లే. ఎందుకంటే ఇక్కడొక్కచోటే 1,20,000కు పైగా ఓట్లున్నాయి. వీటితోనే ఇన్నాళ్లు ఇక్కడ ఎవరైనా గెలుస్తూ వచ్చారు. 1999 నుంచి 2009 వరకు 3 సార్లు కాంగ్రెస్ తరపున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు గల్లా అరుణకుమారి. 2014లో వైసీపీ నుంచి చెవిరెడ్డి గెలిచారు. దీంతో ఈసారైనా చంద్రగిరిలో టీడీపీని గెలుచుకోవాలన్న పులివర్తి నాని పట్టుదల కేడర్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అధినేత చంద్రబాబు సైతం ఇక్కడికొచ్చి ప్రచారం చేయడంతో గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు నాని. అయితే ఈసారి టీడీపీకి పరాభవం తప్పదని జనం తమ వెంటే ఉన్నారని చెప్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇది ప్రజలు నమ్మకానికి సంబంధించి. ప్రజలు నన్ను నమ్ముతున్నారు అనుకో, నన్ను గెలిపిస్తారు. నన్ను నమ్ముతున్నారు అనుకుంటున్నా, గెలిపిస్తారు అనుకుంటున్నా. ధీమా నేనేం చెప్పను. రాజకీయాల ధీమాలే ఉండవు, నమ్మకాలే ఉంటాయి. ఇక్కడ ప్రజల నమ్మకం మీద ఆధారపడుతుంది. నేనైతే మనస్ఫూర్తిగా నేను మంచోడు అనకపోయినా నేను నా ప్రజలు చెడ్డోడు అనరని నమ్ముతున్నా. గెలుపు అవకాశాలు అనేది చంద్రగిరి కోటపైన తెలుగుదేశం జెండా రెపరాలాడేది నిజం. 2 పార్టీల కేడర్ ఫుల్ జోష్లో ఉంది. కనీసం 25,000 మెజార్టీ ఖాయమని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. ప్రతి మండలంలో కూడా మంచి మెజారిటీతో సుమారు 25,000 పైచీలుక ఓట్లతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున గెలవడం ఖాయం. గత 20 సంవత్సరాలుగా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా గత ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. కానీ తెలుగుదేశం పార్టీ అనేది గెలుపొంది 20-25 సంవత్సరాలు అవుతాం చంద్రగిరిలో. ఖచ్చితంగా చంద్రగిరి కోటలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం. గత 25 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో గెలవలేదు. ఈసారి ఖచ్చితంగా కూడా చంద్రగిరి కోటపైన తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా కూడా విజయకేతనం ఎగరవేయబడతా ఉంది. ఈరోజు అభ్యర్థులు, నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి జనం ఎవరి వైపు ఉన్నారన్నదే ఇక్కడి పాయింట్. ఓటర్ల తీర్పుతో చెవిరెడ్డి చంద్రగిరికి మళ్లీ రాజవుతారా, లేదంటే పులివర్తి నాని ఆ కోటలో పాగా వేస్తారా అన్నది మే 23నే తేలుతుంది.